గట్ హెల్త్‌ని కాపాడుకోవాలి అంటే ఎట్లాంటి ఫుడ్‌ని అవాయిడ్ చేయాల్సినవి ఉంటాయా? లేకపోతే అలవాటు చేసుకోవాల్సినవి ఉంటాయా? ఫస్ట్ అసలు గట్ అంటే మౌత్ నుంచి యానల్ రీజన్ దాకా ఒక హాలో ట్యూబ్ లాగా ఉంటుంది. మన గొంతు, పొట్ట, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ వస్తుంది. దీంతో పాటు 2 ఆర్గన్స్ లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఉంటాయి. మన హోల్ గట్ మైండ్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది, కమ్యూనికేట్. మనకు కనిపించని హీరో మన గట్ మైక్రోబియం అనమాట. మీరు ఎనర్జీ ఎంత తిన్నా నాకు ఎనర్జీ రావట్లేదు అంటే మీ గట్ మైక్రోబియం బాగాలేదు అని కూడా అర్థం. సో ఇలాగా అసలు గట్ తిన్నది అరిగించుకుంటుంది, డైజెస్ట్ అయ్యింది అబ్జార్బ్ చేసుకుంటుంది. న్యూట్రియంట్స్ అన్ని అబ్జార్బ్ అయిన తర్వాత దానికి అక్కర్లేని అమౌంట్ని బయటకు పంపించేస్తాం. ఈ ఫంక్షనాలిటీలో తేడా వచ్చేలాగా మీరు ఏం చేసినా కూడా మీ గట్ హెల్త్ స్పాయిల్ అవుతుంది. సో తినాల్సిన టైంకి తినరు. ఫస్ట్ చూయింగ్ అన్నది మర్చిపోయాం మనం అందరం. అసలు నమిలి తినడం అన్న కాన్సెప్టే లేదు. నిజంగా అంత ఎఫెక్టివా? ఎవరైతే చేసి నమిలి మంచిగా తింటారో, టైం తీసుకొని తింటారో వాళ్ళకి యాసిడ్ రిఫ్లెక్స్, యాసిడిటీలు రావు అసలు. మీరు ఏదైనా తినండి మంచిగా చేసి తినండి. అలా తిన్నప్పుడు మీ స్టమక్ మీద ఎక్కువ బర్డెన్, బికాజ్ మెకానికల్ డైజెషన్ అయిపోతుంది, కెమికల్ డైజెషన్ మీ పొట్టలో జరుగుతుంది.